అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో స్ట్రాంగ్ ఫెయిత్, దృఢ విశ్వాసము అనే అంశంపై మన పాస్టమ్ గారు శ్రీమతి కె. ప్రభా చార్ల్స్ వెస్లీ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. సంగీతం పాడేదం, స్తోత్రాలు చేసేదం, సహాయం చేసిన యేసు నాకు. సంగీతం పాడేదం, స్తోత్రాలు చెప్పేదం, సహాయం చేసిన యేసు నాకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. విడిపింపజేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. శ్రమలెన్నో కలిగిన విడిపింపజేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైన నా యేసు రాజు నన్ను విడువాడు. కష్టమైన నా యేసు రాజు నన్ను విడువాడు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. విజయమునిచ్చాడు, నా తోడు నిలచి తప్పించాడు. శత్రువే తరిమిన విజయమునిచ్చాడు, నా తోడు నిలచి తప్పించాడు. కరువైన ఖడ్గమైన నా యేసు రాజు నన్ను కాపాడు. కరువైన ఖడ్గమైన నా యేసు రాజు నన్ను కాపాడు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను.
ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్ని ప్రార్థనతో మొదలు పెడుతున్నాం. కృపమయుడ, నీ అమితమైన కృప చేత ఈ ఉదయకాలమున నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీవే మాకు తోడుగా ఉండి మా హృదయాలను మార్చి నీ కొరకు జీవించటకు మమ్మల్ని వాడుకోమని మా ప్రభువైన యేసు స్వామి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 19 వరకు ధ్యానిస్తాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందునైనను ఒకవేళ ఉండునేమో అది జాగ్రత్తగా చూసుకొనుడు. నేడు మీరు ఆయన శబ్దము వినునేడల కోపము పుట్టించి మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భయము చేత మీలో ఎవడునూ కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉండును. విని కోపము పుట్టించు వాడెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా వారి శ్రమలు అరణ్యములో రాలిపోయాను, వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా విశ్వాసం చేత వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవుడు ఈ విధంగా మన విశ్వాసం ఏ విధంగా దృఢంగా ఉండాలా అనే విశ్వాసం ఒక విషయంలో మనకు దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పౌలు హెబ్రీయులకు ఈ యొక్క హెచ్చరికనిస్తున్నాడు. ఏమని? మీ విశ్వాసము విడిచిపెట్టి దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోలేదు. మన విశ్వాసం ఏ విధంగా ఉందని దేవునిలో జీవిస్తున్నాం. ఆ విశ్వాసం మనలో దృఢంగా ఉందా? మరి మనం తొట్టిల్లిపోతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దినదినము మన జీవితము ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాము? దేవునికి అనుకూలంగా ఉన్నామా? మనలో మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులన్నీ ఆయనకు అంగీకారంగా ఉన్నాయా లేవా అని ఆ విశ్వాసంలో మనం దృఢపరుచుకొని జీవిస్తాం. God is keeping us safe. The faith that we should have in Him is most important thing. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు. In return, what are we giving Him? In return, what is that we are doing for Him? దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు, మహిమగల దేవుడు మనకున్నాడు. Yes, be careful then, dear brothers and sisters. Make sure that your own hearts are not evil and unbelieving, turning you away from the living God. You must warn each other every day while it is still today, so that none of you will be deceived by sin and hardened against God. Be careful, brothers and sisters. We must be careful in the way that we are living today. Make sure that your own hearts are not evil and unbelievable. Make sure that your hearts are not evil and unbelieving, turning you away from the living God. You should not turn away from the living God who has sacrificed His life for us. You must warn each other every day while it is still today, so that none of you will be deceived by sin and hardened against God. Don't sin against God. We are sinning against God. His thoughts, His will not be thing that we should hurt His feelings. దేవుణ్ణి, ఆయన ఆలోచనలను, ఆయన తలంపులను అన్నీ మనకు అనుకూలంగా ఉండడానికి మనం జీవిస్తున్నామే. మరి ఆయనను మనం ఏ విధంగా ఆయాస పెడుతున్నాము, ఏ విధంగా బాధ పెడుతున్నాము అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటున్నావు? ఏలైనగా మొదటి నుండి
మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టుకొని ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మన యొక్క విశ్వాసము దృఢంగా అంతము మట్టుకు, చివరి మట్టుకు, మనం జీవించినంత మట్టుకు, మనకు ఊపిరున్నంత వరకు మనము ఆ విశ్వాసంలో జీవించి ఆయనను సంతోషపరుస్తూ ఒక ఆత్మీయమైన జీవితం మనలో ఉండి ఆయన కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ విశ్వాసము, ఆ దృఢ విశ్వాసము దేవుడు కోరుతున్నాడు మనలో. ఎంత మట్టుకు మనము ఆయనకు దూరంగా ఉండి ఏమీ చేయలేము. God is there with us. He is taking care of us. He will not leave us alone. దేవుడు గొప్ప కార్యములు చేస్తూ మనల్ని ఇంతగా ఆశీర్వదించిన దేవుణ్ణి మనము ఆయాస పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం మనం ఆయన్ని. See to it, brothers and sisters, that none of you has a sinful, unbelieving heart that turns away from the living God, but encourage one another daily as long as it is called today, so that no one you may be hardened by sin's deceitfulness. We have to come to share in Christ. If needed, we hold our original conviction firmly to the very end, as has just been said. Today, if you hear his voice, do not harden your hearts as you did in the rebellion. Don't harden your hearts for these worldly things. Don't get tempted so that you may give chance to the evil and you may be away from God. Be strong in his faith. Don't leave your living God where he is taking care of you. He's loving you. He's keeping you safe all through your life. But in return, are we pleasing him? In return, are we making him happy that today we are alive because of him? Let that faith be strong in us, and may God keep us in such a way that we may not harden our hearts and accept evil and be away from God. మనము ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులను స్వీకరిస్తూ వాటిని అంగీకరిస్తూ మన దేవునికి మనం దూరంగా ఉండలేము, ఏమీ చేయలేము. మనం దేవుడు మనల్ని పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు, మన విశ్వాసం దృఢంగా ఉండాలని కోరుతున్నాడు. మరి ఈ విధంగా దేవుని మనము ప్రేమిస్తున్నామా, మనం ఆయనకు దూరంగా ఉంటున్నామా, మనల్ని మనం పరీక్ష జాగ్రత్తగా చూసుకునుడి అంటున్నాడు పౌలు ఇక్కడ. ఇదే విధంగా మనం జాగ్రత్త పడి దేవునిలో ఉండి మనం దేవుని కార్యములు చేస్తూ ఆ విశ్వాసం మనలో దృఢపరచుకొని జీవించి ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.